వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెట్పల్లి పట్టణంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. మోధోల్ మాజీ జెడ్పీటీసీ లక్ష్మీ నర్సగౌడ్ పార్టీకి రాజీనామా. బహదూర్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆందోళన. ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు అందించాలని డిమాండ్. ప్రజల సొంతింటికల సాకారానికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు. 50,000కు పైగా ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన. డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మెట్పల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేటీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ గారి నాయకత్వం. మోధోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి వైఖరికి నిరసనగా మోధోల్ మాజీ జెడ్పీటీసీ లక్ష్మీ నర్సగౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. మోధోల్ మండలంలోని తరోడా గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజీనామా లేఖను పోస్టు ద్వారా అధిష్టానానికి పంపుతున్నామని వెల్లడించారు. గత 3 పర్యాయాలుగా పోటీ చేసిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి పూర్తిగా సహకరించామని తెలిపారు. అయినా సీనియర్ నాయకులు కార్యకర్తలను పట్టించుకోకపోవడంతోనే రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. యువకుల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. సీనియర్ కార్యకర్తలందరినీ విడిచిపెట్టి కొత్త కార్యకర్తలను పట్టుకొని పని చేయించుకోవడం జరుగుతుంది. అది చాలా బాధాకరం. ఎందుకంటే మేము కష్టపడ్డలనే మర్చిపోతున్నాడు. ఆ విధంగా చేస్తున్నాడని దానికి బాధపడి మేము నేడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే మేము పార్టీకి సభ్యత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా సమర్పిస్తున్నాము. అతనికి ఆ రాజీనామా పత్రాన్ని పోస్ట్ ద్వారా పంపిస్తున్నాము. ఇప్పుడు మరియు మీరు విలేకరులు, మీడియా వారు అందరికీ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేయడం ఏంటంటే మీరు ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొన్నందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకొక సంగతి ఏంటంటే ప్రభుత్వం కూడా, నేను కూడా టీఆర్ఎస్లో పనిచేశాను, కానీ ఎన్నో పథకాలు చెప్పడం జరిగింది ప్రజలకు. ఆ పథకాలను పూర్తిగా విస్మరించడం జరిగింది. ఏదైతే దళితుడికి 3 ఎకరాల భూమి అన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత నిరుద్యోగ భృతి, చదువుకున్న అబ్బాయిలు ఏదైతే డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 3,000, 4,000 ఏదో వృత్తి ఇస్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రావడానికి కారణం యువకులే. అట్లాంటి యువకులకు ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇవ్వక ఇప్పటి వరకు అదే మాదిరిగా ఉంచేశాడు. అది కాకుండా వారికి ఉద్యోగాల విషయానికి వస్తే వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షలు ఇవ్వలే, 2 ఉద్యోగాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే దళిత బంధు అనేది ఎక్కడో హుజరాబాద్లో ప్రారంభించారు. మరి మనకు కూడా అందరికి వస్తుంది. దళితులకు 10 లక్షలు ఒక్కొక్కరికి ఇస్తా అన్నారు. ఉద్యోగం ఉన్నా ఇస్తా అన్నారు. ఉద్యోగం ఉంటే ఇవి అవసరం లేదు. ఉద్యోగం లేని వాళ్ళకని ఇవ్వాలి. కనీసం ఎక్కడిచ్చారు? మన తాలూకులో కేవలం అక్కడక్కడ కొన్ని గ్రామాలకి ఇచ్చారు. ఆ కొన్ని గ్రామాలకు ఇస్తే మిగతా 90% మందికి అందలేదు. ఎంతవరకు సమంజసం? దళిత బంధు ఇస్తాను ఎవరన్నారు మీకు అన్నారు ప్రభుత్వం. అన్నప్పుడు దాన్ని నిభాయించాలి, కానీ దాన్ని నిభాయించలేకపోయారు. కాబట్టి మాకు ఇవన్నీ మనస్థాపన జరిగింది. కాబట్టి మేము ఈ పార్టీలో ఉండాలని అనుకోవడం లేదు. కాబట్టి ఈ పార్టీకి మేము వీళ్ళందరం, మా సోదరులు ఉన్నారు, సాయిబాబా గారు ఉన్నారు, భోజన్న గారు ఉన్నారు, సత్యనారాయణ గారు ఉన్నారు, నర్సిరెడ్డి గారు ఉన్నారు, ఇంకా తర్వాత లక్ష్మణ్ గారు ఉన్నారు, మన దశరథ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఇంకా 2-3 రాలేదు. మాకు మొన్న మేము
ఏదైతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి మేము పోలే, వాళ్ళు పిలవడం జరిగింది. పిలిస్తే పోయి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరైన వసతులు లేవని, ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇప్పటి వరకు సరఫరా చేయలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. నిరుపేద ప్రజల సొంతింటి కల సాకారానికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతిలోని సిఆర్డీఏ పరిధిలోని నిర్మించబోతున్న 50,000కు పైగా ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు కూడా నాటారు. కృష్ణాయపాలెం లేఅవుట్లో పైలాన్ను కూడా ఆవిష్కరించారు. దీని తర్వాత ముఖ్యమంత్రి గుంటూరు పర్యటనకు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు గన్మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించింది. గత 3 రోజులుగా కన్నా గన్మెన్లు విధులకు రావటం లేదు. దీనిపై ఆరా తీస్తే కన్నాకు భద్రత ఉపసంహరించినట్టు తేలింది. మరోవైపు కన్నాకు గన్మెన్లను తొలగించడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. సమాచారం కూడా ఇవ్వకుండా తొలగించారని విమర్శించారు. మంత్రి అంబటి రాంబాబు ఒత్తిడితోనే గన్మెన్లను తొలగించారని దుయ్యబట్టారు. కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా చంద్రబాబు నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నా అంబటిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జనని చారిటబుల్ ట్రస్ట్, శంకర కంటి ఆసుపత్రి మరియు జిల్లా అంధత్వ సంస్థ సహకారంతో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కంటి వైద్య శిబిరంను నిర్వహించారు. కంటి పరీక్షల కోసం భారీగా తరలివచ్చిన వృద్ధులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నూజివీడు మున్సిపాలిటీలోని కుక్కలు వీర విహారం చేస్తున్నాయి. అప్సర థియేటర్ వెనుక రామాలయం గుడి సెంటర్, బి ఫార్మసీ కాలేజ్, బాపునగర్లో ఒకే కుక్క 7 మీద దాడి చేసింది. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో 4కి చికిత్స అందించారు. 3 ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కుక్క కాటుకు గురైన బాధితులను స్థానిక తహసీల్దార్ ఎల్లారావు పరామర్శించారు.
ఆర్టీసీ అధికారులు అవుట్సోర్సింగ్ డ్రైవర్లను వేధిస్తున్నారని ఆర్టీసీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రాధాకృష్ణ, గోపిస్వామి అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కనీసం స్పందించడం లేదన్నారు. జిల్లాలో 98 మంది అవుట్సోర్సింగ్ డ్రైవర్లపై ఆర్టీసీ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నా తమపై వేధింపులకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే ఆర్టీసీ అధికారులు వేధింపులు ఆపకపోతే సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. కూడా మేము ఒక ఐక్యత మీద ఉన్నాం. ఈరోజు కూడా ఇంకా రానున్న రోజుల్లో మా సమస్య కానీ ఎండి దృష్టిలో మీ ద్వారానైనా సరే పెడతారని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తున్నాము. రెండోది ఏంటంటే ఎండి గారి ద్వారా మాకు న్యాయం జరగాలి. లేదంటే ఇక్కడ మాకు రూరల్లో శ్రీకాకుళం జిల్లాలో మాకు అంటూ ఒక డిప్యూటీఓ గారు ఉన్నారు. ఆయన ద్వారా అయినా సరే మాకు న్యాయం జరగాలి. ఈ న్యాయ పోరాటం అనేది మేము ఎంత దూరమైనా కొనసాగిస్తాము. ఈ న్యాయంలో కానీ మాకు అన్యాయం కానీ జరిగితే ఈ న్యాయ పోరాటంలో మేము ఎవరికి కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఈ న్యాయ పోరాటం మాకు కానీ అన్యాయం జరిగితే మేము ఎంతటికైనా తెగించడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. మేము బస్సులు కూడా నిలుపుదల చేయడానికి అయితే మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. త్వరలో మేము సమ్మె నోటీస్ కూడా వేయదలుచుకున్నామండి. 2 డిపో బస్సులు కూడా పూర్తిగా నిలుపుదల చేస్తాము. ఏ ఒక్క బస్సును కూడా కదలేము అనే పరిస్థితి కూడా చెప్తున్నాం మీకు ఈరోజు. శ్రీకాకుళం హైర్ బస్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. సో గవర్నమెంట్లో అయితే మాత్రం మేము అసలు ఉన్నామో లేదో తెలియట్లేదండి ఎవరికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రతి ఒక్క సంస్థ కనిపిస్తుంది వ్యవస్థలో. కానీ ఈ 13 జిల్లా 24 జిల్లాల్లో మినిమం 9,000 నుంచి 10,000 మంది ఆర్టీసీలో ఐర్బన్ కార్మికులు ఉన్నారండి. కానీ మాకైతే మాత్రం ఎటువంటి ఉపాధి కానీ ఎటువంటి సౌకర్యాలు కూడా లేవండి. సో ఏదైనా సరే మాకు కొంతైనా సరే న్యాయం జరగాలనేసి ఈ ఆర్టీసీ సంస్థ ద్వారా గవర్నమెంట్ తెలియజేస్తున్నామండి. తర్వాత ఏంటంటే డిపో అధికారులు అయితే మాత్రం మాతో ఏ విధంగా ఆడుకోవాలో చాలా దారుణంగా ఉన్నదండి. సస్పెండ్ అయిన డ్రైవర్లే పూర్తిగా రిమూవ్ చేస్తున్నారు. పూర్తిగా మాకు వచ్చిన జీతమే చాలా అంటే చాలా తక్కువ. 16 గంటల డ్యూటీలో మినిమం వేతనం కూడా రావట్లేదండి మాకు. కనీసం మా గురించి ఆలోచించే. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి ఆర్టీసీ బస్టాండ్ చెరువులా మారిపోయింది. దీంతో ప్రయాణికులు బస్టాండ్లోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూజివీడు, ఏలూరు వెళ్లే ప్రయాణికులు వేచి ఉండే ప్లాట్ఫామ్ బస్టాండ్ గేటు పక్కనే ఉండగా విజయవాడ, మచిలీపట్నం, కైకలూరు వెళ్లే ప్రయాణికులు ప్లాట్ఫామ్ మీదకు వెళ్లాలంటే నీటిలో నుండి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. దీంతో ప్రయాణికులు బస్టాండ్లోకి వెళ్లలేక రోడ్డుపైన వేచి ఉండటం కనిపించింది. దశాబ్ది కాలంగా బస్టాండ్ వర్షాకాలం నీట మునగటం సర్వసాధారణమైపోయింది. ఇటీవలే బస్టాండ్ లోపల నూతన గ్యారేజీ నిర్మాణం చేపట్టడంతో త్వరలోనే బస్టాండ్ను కూడా నూతన నిర్మాణంగా జరపనున్నట్లు గతంలో డిపో మేనేజర్ రాజేష్ తెలిపారు. ఏదేమైనా వర్షాకాలం ప్రయాణికులు బస్టాండ్లోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు క్లస్టర్స్ యూనియన్ ఇన్ఛార్జీలతో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఓటర్ లిస్టులో ఉన్న అవకతవకలపై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ రీవెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుందని, దీనిలో బూత్ లెవెల్ ఆఫీసర్లతో పార్టీకి సంబంధించిన బూత్ ఏజెంట్లు కలిసి వెరిఫికేషన్ చేస్తారని తెలిపారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఒత్తిళ్లకు లొంగకుండా, అవకతవకలు లేకుండా వెరిఫికేషన్ చేయాలని, గత ఓటర్ లిస్టులో పలువురు మృతి చెందినట్లు ఓట్లున్నాయని, అటువంటివి జరగకుండా చూడాలని కోరారు. నాయకులకు, మండల నాయకులకు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సైనికుల లాంటి కార్యకర్తలు 2023 నుంచి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఆగస్టు 23వ తేదీ 2019 అనేది కూడా ఎవరికి తెలియదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఎన్నికల్లో మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఎక్కడన్నా సరే వాలంటీర్స్గా ఇన్వాల్వ్ అయితే ఫోటో తీసి మొత్తం ఎలక్షన్ కమిషన్ పంపిద్దాం. అలాగే ఆర్డీఓ గారు కూడా చెప్పున్నారు, ఎవరైతే వాలంటీర్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళని అప్పటికప్పుడు సస్పెండ్ చేస్తారని చెప్పున్నాడు. కాబట్టి మీ బిఎల్ఏలు అందరూ కూడా ఎక్కడైతే వాలంటీర్ ఇన్వాల్వ్మెంట్ ఉందో అది స్పష్టమైన ఫోటోలు తీసి ఆ సమాచారాన్ని ఆర్డీఓ గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషనర్కి, తర్వాత మన పార్టీ ఆఫీస్కి కూడా ఒకటి పంపించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి వాలంటరీ సోదరిమణులకి రిక్వెస్ట్ చేస్తున్నాను, తల్లులారా మీరు ఆలోచించండి. ఈ ఎలక్షన్స్లో మీరు ఎటువంటి ప్రోద్బలాలకి లొంగద్దమ్మా. ఎందుకంటే రేపు మేము వచ్చినా కానీ మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తామని చెప్పాము, మీ అందరినీ తీయమని చెప్పాము, ఈ వ్యవసాయాన్ని ఈ విధంగానే కొనసాగిస్తామని చెప్పాము. పైపెచ్చు గ్యారంటీ, మీ ఉద్యోగానికి గ్యారంటీ కూడా ఇస్తామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పారమ్మా. కాబట్టి మీరు భయపడొద్దు, వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు. ఈరోజు ధర్మాన సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, వాలంటీర్లు కానీ ఎవరన్నా సరే సహకరించకపోతే వాళ్ళని సస్పెండ్ చేసేయండి, తీసేయండి అని. అంటే మీరు ఇచ్చే బోర్డు 5,000 రూపాయల జీతానికి వాలంటీర్లను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి ధర్మాన ప్రసాద్ గారికి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఇటీవల జరిగిన దాడి కేసులో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా పోలీసులు వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని బుద్దా వెంకన్న అన్నారు. నర్సరావుపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుబ్బారావు అనే వ్యక్తిపై పీడీ యాక్ట్ పెట్టారని, దమ్ముంటే తమపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించాలని సవాల్ విసిరారు. ఒకసారి వైసీపీ ఓడిపోతే అది కనుమరుగైపోతుందని విమర్శించారు. చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గం ప్రజలు ఎర్రటి కలుషిత నీరు త్రాగుతున్నారని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆరోపించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నీటి కొరత ఉందని తెలియగానే సాగర్లో 24 గంటల్లో నీరు వదిలి సమస్య పరిష్కరించామని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నెలలు గడుస్తున్న ప్రజలు కలుషిత నీరు తాగి అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు. మేము కూడా వెళ్ళాం సార్, మేము కూడా వెళ్ళకుండా మా మీద పోలీసులు వాళ్ళు సార్. ఈ అబ్బాయి పేరేంటి? విజయ్ అండి. విజయ్ ఆ రోజు ప్రెస్ లో చెప్పాం. ఎస్సీ సార్. విజయ్ ఎస్సీ క్యాండిడేట్. ఇంకొక ఆయన ఉన్న ఎస్సీ ఉన్నాడు సార్, బంగారం. ఈరోజు నరసరావుపేటలో ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీద దాడి చేసి మళ్ళీ వాళ్ళ మీదే కేసులు పెట్టడం కాక మరో 19 మంది మీద కేసులు పెట్టడానికి పోలీస్ వ్యవస్థ చూస్తుంది. అందులో ముఖ్యంగా నరసరావుపేటలో ఎంతో పేరుగాంచినటువంటి డాక్టర్ గారు అరవింద్ బాబు గారు, ఆయన తెలియని వ్యక్తి అంటూ ఈ నరసరావుపేటలో ఎవరూ లేరు. గడా శ్రీనివాసరావు అనే వ్యక్తి 4 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర వసూలు చేసి ఐపీ పెట్టి అప్స్టాండింగ్ అయిపోతే ఆ బాధితులు వీరి దగ్గరికి వచ్చారు. ప్రజా సేవలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడన్నా ప్రజలు లాసిపోతే వాళ్ళకు అండగా నిలబడడం అనేది ప్రజాసేవకుల లక్ష్యం. అది టీడీపీ యొక్క ఇది. దాని ద్వారా అక్కడ సుబ్బారావు గారు ఎప్పటి నుంచో ఈ ఎవరైతే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడో, ఎమ్మెల్యే చేసే అరాచకాలు కానీ ఎవరో తీసుకొచ్చి చేస్తున్నందుకు ఆయన మీద దాడి చేయడమే కాకుండా ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆ రోజు అక్కడికి వెళ్తే ఆ ఇన్ఛార్జి మీద దాడి మనం అన్ని పత్రికల్లో చూసాం, మీడియాలో చూసాం. రాళ్ళు ఇంతంత రాళ్ళు ఏంటి మరి ఇటువైపు నరసరావుపేట? మీకు దమ్ముంటే మీరు ఎదురు బదురు కొట్టుకుందారండి. మీరు చెప్పండి, ఒక స్థలం మీరు డిసైడ్ చేయండి, అంతేగాని
బాధితులకి న్యాయం చేద్దామని వీళ్ళు మామూలుగా వెళ్తారు. సడన్గా నువ్వు కిరాయి గుండాలతో రాళ్ళు కర్రలు కత్తులు వేసుకొని దాడులు చేస్తే దాన్ని ఎవరు ఎదుర్కోగలరు? దొంగచాటు వ్యవహారాలు ఎందుకు? మీరు రండి, టైం పెట్టండి, పోలీసులు అడ్డం పెట్టా. ఇక్కడ ఇప్పుడు బంగారాయిని ఇంకొక ఎస్సీ కుర్రాడిని ఇద్దరిని పరామర్శిస్తే విజయ్ని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు ఏమని, అక్కడ కిరాయి గుండాలతో పాటు పోలీసులు కూడా మమ్మల్ని కొట్టారు అని. వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు, అదే బక్క ప్రాణాలే చచ్చిపోతారు ఆ దెబ్బలకి. ఆ బలంగా ఉండబట్టి వాళ్ళు బతికారు, అలా ఉన్నారు. బక్క ప్రాణాలు అయితే చచ్చిపోయేవాళ్ళు. ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ? పోలీస్ వ్యవస్థ అంటే రక్షక భటులు, ప్రజలకి రక్షణ ఇవ్వాల్సినటువంటి పోలీసులు వాళ్ళతో పాటు పడుతుంటే మీరేదో వాళ్ళ అధికారం ఉందని అధికారానికి ఒత్తాసు పలిగితే మిమ్మల్ని ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఎవరా శివశంకర్ రెడ్డి ఎస్పీ? ఏంటి నువ్వేంటి? నువ్వు కూడా ఒక మనిషివే, అదొకటి గుర్తుపెట్టుకో. నీకు పోలీసు ఇది ఉండొచ్చు, నువ్వు కూడా ఒక మనిషివే. రేపు మా ప్రభుత్వం వస్తుంది, నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించి ఈ కేసు ప్రత్యేకంగా ఈ నరసరావుపేటలో నువ్వు చేసినటువంటి అన్యాయం 19 మందికి మా వాళ్ళు దెబ్బతింటే నువ్వు 19 మంది కేసులు పెడతావా? మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే లేటెస్ట్గా సుబ్బారావు గారి మీద పీడీ యాక్ట్ పెడతాడంట. పెట్టవా? వాళ్ళు నీ గురించి మాట్లాడుతున్నాం, నా మీద, రవీంద్ర గారి మీద, పుల్లారావు గారి మీద పీడీ యాక్ట్ పెట్టి నీకు దమ్ముంటే జైలుకి వెళ్ళడానికి రెడీ. ఎందుకంటే ఇక్కడ ధైర్యం ఇవ్వడానికి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ ప్రజలకి ధైర్యం ఇవ్వడం. నువ్వు సుబ్బారావు గారికి పీడీ యాక్ట్ పెడితే డాక్టర్ గారి మీద పెట్టు, నిన్ను తిడుతున్నా నా మీద పెట్టు, రవీంద్ర మీద పెట్టు, పుల్లారావు గారి మీద పెట్టు. ఎంతమంది మీద పెడతావు? ఎంతమందిని జైలు పంపిస్తావు? పంపి వాళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే కనీసం పట్టించుకోవాలనేటువంటి బాధ్యతారహితమైనటువంటి వ్యక్తివి నీకు ఎస్పీ పోస్ట్ అవసరమా? స్టీల్ ప్లాంట్లు పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందన్నారు. విశాఖకు వచ్చే నెలలో రాహుల్ గాంధీని తీసుకొస్తామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఉద్యమానికి ఆయన మద్దతు ప్రకటించనున్నారు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ను కాంగ్రెస్ పార్టీ పరిరక్షిస్తుందని చెప్పారు. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆనాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు, అదేవిధంగా ఉక్కు పోరాట సమితి కలిసినప్పుడు ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పబ్లిక్ సెక్టార్ని కూడా కాంగ్రెస్ పార్టీ పరిరక్షిస్తుందని కూడా ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న 3 రోజుల క్రితం కూడా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ఇక్కడ వచ్చి వివిధ కార్మిక సంఘాలతో, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ 890 రోజులుగా ఉద్యమిస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే రేపు 22వ తారీఖు ఇక్కడ సిటీ కాంగ్రెస్ వేగి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఒక మార్చ్, సేవ్ స్టీల్ ప్లాంట్ కాంగ్రెస్ మార్చ్ అని జింక్ సెంటర్ నుంచి కూడా స్టీల్ ప్లాంట్ వరకు కూడా మార్చ్ చేపట్టబోతున్నారు. దానికి సంబంధించి కూడా మీకు ఆనాడే కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఈ దేశ రాజకీయాల్లోనే కంటిన్యూస్గా 53 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసి ఒకటే నియోజకవర్గం నుంచి గడిచిన 3 రోజుల క్రితం అసలు బాసినటువంటి మహానాయకుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, సిడబ్ల్యూసి సభ్యులు ఉమెన్ చాందీ గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, దేశ రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి. 3 రోజుల పాటు నేను బెంగళూరులో వెళ్ళాను. దాని తర్వాత కేరళలో కూడా నిన్న కూడా వారి యొక్క కొట్టాయం ప్రాంతంలో ఉండడం జరిగింది. దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికి కూడా రానటువంటి గొప్ప ప్రజాదరణ ఉన్నటువంటి నాయకులు. అటువంటి నాయకులు మరి కాంగ్రెస్ పార్టీలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెట్పల్లి పట్టణంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.
మోదోల్ మాజీ జెడ్పీటీసీ లక్ష్మీ నర్సగౌడ్ పార్టీకి రాజీనామా. బహదూర్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆందోళన. ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు అందించాలని డిమాండ్. ప్రజల సొంతింటి కల సాకారానికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు. 50,000కు పైగా ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.